నార్మల్ అయితే 7 to 10 వర్కింగ్ డేస్ ఎక్స్క్లూడింగ్ వెరిఫికేషన్. మాత్రం వాళ్ళు అసలు దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ టు దెమ్. సో వీ దీస్ అపాయింట్మెంట్స్. మన హైదరాబాద్ ఆర్పిఓ కింద 5 పిఎస్కేలు 14 పిఎస్కేలు ఉన్నాయి. ఈ ఇయర్ మనము 7,85,000 పాస్పోర్ట్ల పైన ఇష్యూ చేశాము ఆర్పిఓ హైదరాబాద్లో. దేశంలో మనం నంబర్ 5 పొజిషన్లో ఉన్నాము. అండ్ వచ్చే ఏడాదికి కూడా ఇదే రీతిలో కంటిన్యూ చేసి ఇంకా అపాయింట్మెంట్స్ కూడా డిమాండ్ పెరిగేదానికి తగ్గట్టుగా ఇంకా అపాయింట్మెంట్స్ కూడా పెంచి చేద్దాము అన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. రైట్, నార్మల్ పాస్పోర్ట్ రావడానికి 7 నుండి 10 రోజులు పడుతుందండి. దిస్ ఇస్ పోలీస్ వెరిఫికేషన్ కాకుండా 7 నుండి 10 రోజులు. అదే తత్కాల్ పాస్పోర్ట్ అయితే 1 నుండి 3 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. మేము అదే రీతిలో చేస్తున్నామండి. అండ్ అపాయింట్మెంట్ దొరకడానికి తత్కాల్ 4-5 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. నార్మల్ అపాయింట్మెంట్ అయితే ఒక 22 వర్కింగ్ డేస్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఆ అపాయింట్మెంట్ సైకిల్ కూడా తగ్గించడానికి మినిస్ట్రీ గైడెన్స్తో మేము ప్రయత్నిస్తున్నాము. ఆ సైకిల్ కూడా కొంచెం తగ్గించడానికి. దానివల్ల చాలామందికి కూడా అపాయింట్మెంట్స్ దొరికి వాళ్ళకు కూడా పాస్పోర్ట్స్ తొందరగా ఇష్యూ చేయొచ్చు అని ఆలోచనతో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పెంచే ఆలోచన మినిస్ట్రీతో మాట్లాడుతున్నామండి. ప్రస్తుతానికి పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో 5 ఉన్నాయి. మనకి హైదరాబాద్లో 3 ఉన్నాయి, నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా అపాయింట్మెంట్స్ పెంచాము. డిమాండ్ని బట్టి ఇంకా వేరే చోట్ల పెట్టాలా లేకపోతే ఏం చేయాలి అనేది మినిస్ట్రీ సలహాతో ముందుకు సాగుతాం. అడ్రస్ ప్రూఫ్కి మీరు కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్, లేకపోతే ఆధార్ కార్డ్ కూడా ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే 10th సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇవి డేట్ ఆఫ్ బర్త్కి వాడచ్చు. సో మళ్ళీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. పాస్పోర్ట్ ఇండియా అనే వెబ్సైట్ చాలా ఈజీ, అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ బ్రోకర్స్, ఏజెంట్స్ వీళ్ళు మేము పాస్పోర్ట్స్ ఇస్తాము, మీరు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళ మాటలకి దయచేసి మోసపోవద్దు. మీరు సింప్లీ అప్లై చేసి డైరెక్ట్గా పిఎస్కే కానీ పిఎస్కేకి కానీ వెళ్తే మీకు పాస్పోర్ట్ సౌకర్యం లభిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి చర్యలు మినిస్ట్రీ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ మేము కూడా అదే విధంగా అలాంటి కేసెస్ వస్తుంటే కనుక వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ తీసుకుంటున్నామండి.